వెల్కమ్ టు ఛానల్ పైడాస్ కిచెన్లో ఇవాళ మనం గోంగూర పులుసు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇది వచ్చేసి ఆంధ్ర స్టైల్ గోంగూర పులుసు మాట. ఇప్పుడు దాకా మీరు ఈ విధంగా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రబ్బలు, పోపు దినుసులు, చింతపండు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, నువ్వుల పొడి, ఉప్పు, పసుపు, పంచదార అండి. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోంగూర అండి. ఇక్కడ గోంగూర వచ్చేసి 2 కట్టలు తీసుకున్నామాట. గోంగూరని కాడ నుంచి ఆకు అనేది సపరేట్ చేసుకుందామండి. అలా సపరేట్ చేసుకున్న ఆకే అదిమాట. ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని 1 గ్లాస్ వాటర్ వేసుకుని పక్కన నానపెట్టుకుని ఉంచుకోవాలండి. ఎక్కువ చింతపండు అవసరం లేదు, ఎందుకంటే గోంగూర ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు పులుపు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. అలాగే ఇక్కడ మనం గోంగూరని శుభ్రంగా కడిగి పెట్టుకున్నామండి. అలా కడిగి పెట్టుకున్నాక ఒక బౌల్ తీసుకుని అందులో గోంగూర వేసుకొని దీన్ని మెత్తగా ఉడికించి పెట్టుకోవాలండి. ఇలా ఉడికించి పెట్టుకున్నాక దీన్ని ఫైన్ పేస్ట్ కింద చేసుకోవాలన్నమాట. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మేము తీసుకున్న గోంగూర వచ్చేసి 2 కట్టలమాట. ఇలా మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. బాగా ఉడకాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి గోంగూర అనేది ఉడికిపోయింది కదా. ఒక స్ట్రైనర్ హెల్ప్తో మనం గోంగూరని వాటర్ నుంచి సపరేట్ చేసుకుందామండి. ఇది కొంచెం చల్లారాక మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట, ఒక ఫైన్ పేస్ట్ అయ్యే వరకు. ఈ విధంగా మీరు ట్రై చేస్తే మీకు పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో మనం టమాటో కానీ లేకపోతే ఏమీ పులుపు పదార్థాలు ఏం వేయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ గోంగూరలో మనకి పులుపు ఉంటుంది కాబట్టి మనం జస్ట్ చింతపండు పులుపు వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఒక మూకిడి తీసుకుని దాంట్లో 2 పెద్ద ఆనియన్స్ అనేవి తీసుకున్నామండి. దాన్ని చిరుకుల కింద కట్ చేసి పెట్టుకున్నామట. అలాగే ఒక 6 పచ్చిమిరపకాయల దాకా తీసుకున్నామండి. పచ్చిమిరపకాయలు వచ్చేసి మీ కారం తగ్గట్లు వేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఒక 2-3 నుంచి 3 నిమిషాల పాటు మగ్గించుకోండి, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. అలాగే మనం ఏదైతే చింతపండు రసం ఏదైతే నానబెట్టుకుని ఉంచుకున్నామో ఆ చింతపండు రసం కూడా ఇందులో వేసుకుని పంచదార, ఉప్పు వేసుకున్నామండి. ఉప్పు వచ్చేసి కల్లుప్పు వాడాము. ఉప్పు మీ టేస్ట్ తగ్గట్లు వేసుకోండి. అలాగే పంచదార వచ్చేసి 2 స్పూన్ల పంచదార అనేది వేసుకున్నామండి. అలాగే పసుపు కూడా వేసుకున్నాము. టేస్ట్ ఇష్టం లేకపోతే మీరు షుగర్ స్కిప్ చేసేయచ్చండి. అలాగే మీకు తీపి కనుక ఇష్టం ఉన్నట్లయితే పంచదార బదులు బెల్లం కూడా వేసుకోవచ్చండి. ఇది కంప్లీట్లీ మీ చాయిస్ మాట. ఇక్కడైతే మాకు ఇలా ఈ టేస్ట్ నచ్చుతుంది కాబట్టి మేము కొంచెం పంచదార అనేది యాడ్ చేసుకున్నాం అన్నమాట, 2 స్పూన్లు. అలాగే మనం ఏదైతే మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో గోంగూర, అది కూడా ఇందులో గోంగూర కూడా వేసేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దాకా మీరు ఈ విధంగా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇందులో ఏంటంటే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే ఉందండి. ఇది అందరూ వేయరమాట, అది మనం వేస్తున్నాము. సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదా, ఇలా ఒక 5 నిమిషాల పాటు మనం మూత పెట్టుకోవాలండి. అలా మూత పెట్టుకున్నాక ఇందులో మనం 2 to 3 స్పూన్స్ ఆఫ్ నువ్వుల పొడి వేసుకున్నామండి. ఇలా ఎందుకు వేసుకున్నామంటే మనకి గోంగూర పులుసు అనేది పల్చగా కాకుండా చిక్కగా ఉండడం కోసమండి. చాలామంది ఇందులో బియ్యపిండి వేస్తారండి, కాకపోతే మేము ఇందులో ఏంటంటే నువ్వుల పొడి వేస్తామన్నమాట. ఇది కూడా వేయడం వల్ల మనకి చిక్కగా ఉంటుందండి. సో ఇది బాగా చిక్కపడకూడదండి, లైట్గా చిక్కపడితే చాలు. ఇది కొంచెం చల్లారాక ఇంకా బాగా చిక్కపడుతుంది కాబట్టి కొంచెం మీడియం కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోండి. అలాగే ఇప్పుడు మనం ఒక బాండీ తీసుకుని పోపు దినుసులు అవన్నీ వేసుకుంటున్నామండి. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే 8 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు వేసుకుని బాగా వేయించుకుంటున్నామండి. ఇది వేయించుకున్నాక దీన్ని ఆ పులుసులోకి వేసేసుకోవడమే. ఇంకా గోంగూరతో మంచి మంచి రెసిపీస్ అనేవి షేర్ చేసుకుంటానండి. గోంగూర పచ్చడి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో అంతా ఇష్టంగా తింటారన్నమాట. చూసారు కదండి, మనకి పులుసు అనేది బాగా మరిగిపోయింది కదా. మరిగిపోయిన దాంట్లోనే మనం పోపు దినుసులన్నీ వేసుకుంటున్నాం అన్నమాట. టేస్టీగా ఉండే గోంగూర పులుసు అనేది రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పైడాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.